హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. ఈ వీడియోలో మనం ఐబీఎం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అవసరమైన కోడింగ్ రౌండ్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ నౌ. రైట్ ఎ ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఒక నెంబర్ అనేది ఇస్తాడు, అందులో ఈచ్ డిజిట్ని మనం సమ్ చేయాలి, అవుట్పుట్గా రిటర్న్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 123 ఇచ్చాడు అనుకోండి, అవుట్పుట్ ఏమి ఇవ్వాలంటే సమ్ చేయాలి కాబట్టి 1 + 2 3, 3 + 3 6. సో అవుట్పుట్ వచ్చేసరికి 6 అవ్వాలి. ఓకే, నౌ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ a user. Okay, enter a number to sum the digits. ఓకే, నాకైతే ఇన్పుట్ వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఒక నెంబర్లో స్టోర్ చేద్దాం. ఫైన్. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి సమ్ ఆఫ్ డిజిట్స్ అని పెడదాం, అండ్ ఇన్పుట్ వచ్చేసరికి నమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ నెంబర్ యొక్క సైజ్ కనుక్కుంటున్నాను. ఆ సైజ్ అంతా లూప్ క్రియేట్ చేసి ఈచ్ వస్తుంది కదా మనకి ఏమంటారు డిజిట్ని, ఆ డిజిట్ని మనం ప్లస్ చేద్దాం, సమ్ చేసి రిటర్న్ చేద్దాం. ఓకే, దట్స్ ద లాజిక్. ఫస్ట్ అయితే దీన్ని స్ట్రింగ్లోకి మార్చాలి, స్ట్రింగ్ ఆఫ్ నంబర్. సో ఇప్పుడు స్ట్రింగ్లోకి మారిపోతుంది, దీన్ని ఎక్కడైనా స్టోర్ చేద్దాం. str number = str. ఓకే, స్ట్రింగ్లో ఉన్న నెంబర్ మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫర్ లూప్ క్రియేట్ చేసి ఫర్ I in str num. ఓకే, ఇప్పుడు నాకు ఒక్కొక్క డిజిట్ అనేది వస్తుంది ఈ ఇటరేషన్లో. వచ్చిన దాన్ని ఐ అనే స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఇంటిజర్లోకి మారుద్దాం. ఓకే, ఇంటిజర్లోకి మార్చేసి డిజిట్లో స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు ఈ డిజిట్ని మనకు కావాల్సిన అవుట్పుట్లో స్టోర్ చేస్తే సమ్ అవుతుంది అనమాట. సో సమ్ డి = 0, ఇనిషియల్గా 0. ఇప్పుడు ఏం చేయాలంటే సమ్ డి ప్లస్ = డిజిట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ డిజిట్ వస్తుంది కాబట్టి ఎవ్రీ డిజిట్ని మనం ఇంటిజర్లోకి మారుస్తున్నాం. ఆ డిజిట్ వచ్చేసి ఇంటిజర్ ఫార్మేట్లో ఉన్న డిజిట్లోకి స్టోర్ అవుతుంది. ఎవ్రీ డిజిట్ని సమ్ డీలోకి యాడ్ చేస్తున్నాం. అట్ ది ఎండ్ మనకి సమ్ డీలో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఉంటుంది. సో రిటర్న్ సమ్ డి. ఓకే, ఇట్స్ ద లాజిక్. ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ప్రింట్ నంబర్. ప్రింట్ నెంబర్ కాదు, ప్రింట్ అవుట్పుట్. అండ్ ఈ అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ కాల్ అండ్ ఇన్పుట్ ఏమో నంబర్. ఇక్కడ ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేస్తే రైట్. ఓకే, ఎర్రర్ వచ్చింది మనకి. ఇన్పుట్. ఓకే, ఇక్కడ ఒక పెరెన్సెస్ మిస్ చేసాం. ఓకే, 1 2 3, ఆన్సర్ వచ్చేసరికి 6. అనదర్ ఇన్పుట్ ఏంటంటే 6 5 1. సో 6 + 5 = 11, 11 + 1 = 12. సో దట్స్ ఇట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ ఏ టెంపరరీ వేరియబుల్. సో యూజువల్లీ మనం ఏమైనా 2 నెంబర్స్ని స్వాప్ చేయాలంటే ఒక టెక్నిక్ ఏంటంటే టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేస్తాం కదా. సో టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేయకుండా స్వాప్ చేయమంటున్నాడు. సో దానికోసం మనం 2 ఇన్పుట్స్ అనేవి తీసుకుందాం. నెంబర్ 1 అండ్ నెంబర్ 2.
ఇన్పుట్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, అలానే ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఇప్పుడు నాకు 2 ఇన్పుట్స్ వచ్చాయి. ఓకే, ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి డెఫ్ స్వాప్ అని పెడదాం. స్వాప్ num1, num2. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా స్వాప్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఒక నెంబర్ 1 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్గా నెంబర్ 1 10 అండ్ నెంబర్ 2 వచ్చేసరికి 5 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ లాజిక్ నేను ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ ఈ 2 సమ్ చేద్దాం. ఈ 10 + 5ని సమ్ చేద్దాం. ఓకే, సో నెంబర్ 1లోకి ఏం పెడదామంటే నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. ఓకే, ఇచ్చిన ఈ 2 ఇన్పుట్స్ని సమ్ చేసి మరి నెంబర్ 1లోకి పెడుతున్నా. నెక్స్ట్ స్టేట్మెంట్లో నెంబర్ 2లోకి ఏం పెడదామంటే ఈ నెంబర్ 1 మైనస్ నెంబర్ 2. సో దీని అర్థం ఏంటంటే, ఇనిషియల్గా నెంబర్ 1 నెంబర్ 2 ఏంటి మనకి వాల్యూస్ 10, 5 కదా. సో 10, 5 ప్లస్ చేస్తే ఏమవుతుంది, నెంబర్ 1లో ఈసారి ఇక్కడ రాసి చూపిస్తాను మీకు. నెంబర్ 1లో ఏముంటుంది, ప్రెజెంట్ 15 ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెంబర్ 2లో ఏం చేస్తున్నాను నేను, నెంబర్ 2 పాయింట్స్ టు ఈ 15, ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 మైనస్ నెంబర్ 2. 15 మైనస్ నెంబర్ 2 అంటే ఏమొస్తుంది, 15 మైనస్ నెంబర్ 2లో ఇప్పుడు 5 ఉంటుంది. సో 5 చేస్తే ఆన్సర్ మనకి 10 వస్తుంది. దాని అర్థం ఏంటి, నెంబర్ 1లో ఉన్న 10 అనేది నెంబర్ 2లోకి వచ్చి స్టోర్ అయినట్టు. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ద్వారా మనకి నెంబర్ 2లోకి మనం స్వాప్ చేసినట్టు ఆల్రెడీ. 10 అనేది ఇనిషియల్గా నెంబర్ 1లో ఉండేది, ఇప్పుడు నెంబర్ 2లో పెట్టేసాం. ఓకే, ఈ స్టేట్మెంట్ వల్ల. ఇప్పుడు నెంబర్ 1లోకి మనం ఏం పెట్టాలి, 5 పెట్టాలి కదా. నెంబర్ 1లోకి 5 రావాలి. నెంబర్ 1లో ఇప్పుడు ప్రెజెంట్ 15 ఉంది. 5 రావాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ మనకి 10 తెలుసు. ఈ 15 మైనస్ 10 చేస్తే అయిపోతుంది. కాబట్టి నెంబర్ 1 అంటే 15 మైనస్ నెంబర్ 2. నెంబర్ 2లో ఇప్పుడు ప్రెజెంట్ మనకి 10 ఉంది, చేస్తే స్వాప్ అయిపోతుంది. ఓకే, సింపుల్. ఇప్పుడు రిటర్న్ నెంబర్ 1, నెంబర్ 2. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేద్దాం. స్వాప్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2. ఇచ్చిన అవుట్పుట్ని అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ అవుట్పుట్. ఓకే, ట్రై టు రన్ దిస్. ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 10, సెకండ్ 5. సో మనకి 5, 10గా మారిపోయింది. ఓకే, ట్రై టు గివ్ అనదర్ ఇన్పుట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి 85, సెకండ్ 64. సో 64, 85గా మారిపోయింది. సో ఇక్కడ నెంబర్ 1 మీరు చూసారు కదా, నెంబర్ 1 64 అయిపోయింది. నెంబర్ 2 వచ్చేసరికి 85 అయిపోయింది. Okay, that's how we can swap the numbers without any temporary variable. That's it for today, guys. We'll see you in next video. Thank you.